మేడం, ఇక్కడ ధర్మస్థలిలో చాలా మంది చనిపోయారని చెప్పేసి ఒక పుకార్ వచ్చింది. దీనిపై మీరు ఏమంటారు మేడం? సార్, ముఖ్యంగా ధర్మస్థలలో జరిగినటువంటి ఏదైతే ఘటన, ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ముందు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే బిగిన్ అయిందండి. సో ఇక్కడ ఉమ్, ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ధర్మస్థలి అంటే బెంగళూరుకి కొంచెం నగర శివార్లకి దూరంగా ఉంటుంది. తర్వాత నేత్రా నది పరివాహ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత ధర్మాన్ని కాపాడేటటువంటి మంజునాథుని స్వయంభూలాగా అది మనకి ప్రాచుర్యంలోకి ఉంది. అదే రకంగా అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అమ్మవారు ఏదో కన్యాకుమారి అమ్మవారి రూపంలో ఉంటారని వినున్నాము. సో ఇక్కడ మామూలుగా మంచికైతే ఏ వైష్ణవ దేవాలయానికైనా వెళ్తాం, కానీ ప్రతి కీడు కార్యక్రమానికి ఒక శివాలయంలో నిద్ర చేయాలనే నానుడు ఎప్పటి నుంచో ఉందండి. అంటే కీడుని ఆయన మాత్రమే హరించగలడు అనేసి. సో ధర్మస్థలి అంటే నిత్యం భక్తులతో రద్దీగా, ఎప్పుడు ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుందండి. 800 సంవత్సరాల క్రితం గల చరిత్ర ఉంది ఆ గుడికి. అదే రకంగా అన్ని గుళ్ళలో శివలింగం ఉంటుంది. అక్కడ శివలింగంలో దేహ రూపంలో ఉన్నటువంటి సాంబశివుడికి సంబంధించినటువంటి రూపధారుణ్యం ఉంటుంది అనేది ప్రాచుర్యం. తర్వాత గంధపు చెక్కలతో గుడి ఉంటుంది. 3 కిలోమీటర్ల లెక్క గంధపు సువాసన వస్తుంది. మధ్యలో బంగారు వెండితో పొదగబడినటువంటి ఆ ఆభరణాలు అన్ని నమోదు చేయబడి ఉంటాయి అనేది విన్నాం. సో ఇప్పుడు ఈ 100 మంది ఆడబిడ్డలు చనిపోయినారు అంటే అసలు ఈ ఎలిగేషన్ వేసినటువంటి వ్యక్తి 1998 నుంచి 2014 లోపు ఈ ఘటనలు జరిగినాయి అన్నాడు. అరౌండ్ 2025 నడుస్తుంది, 2025 నడుస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి అతను లేడు. 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి జూన్ 2వ తారీఖున బెల్హంక అనే ఒక ఏరియాకి సంబంధించి ఒక కంప్లైంట్ నమోదు చేసినారు. అతను ఉమ్, చెప్పిన కంప్లైంట్ అంత పెద్ద ఒక సంస్థానం లాంటి దాని మీద నింద వేయడం కదా అని ఆధారాలతో తీసుకొచ్చినాడు. సో ఇటువంటి టైంలో అతను ఎంతవరకు నమ్మగలం అంటూ అతను పూడ్చిపెట్టినటువంటి పుర్రెలను కూడా బయటకు తీసుకొచ్చి వీడియో ఎవిడెంటరీ, ఫోటో ఎవిడెంటరీ తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటే చెప్పుకోవాలి. నిన్న మొన్న నేను జేడి లక్ష్మీనారాయణ గారి ఇంటర్వ్యూ కూడా చూస్తున్నానండి. దానికి సంబంధించి ఆ ప్రమోద్ కుమార్ ప్రమోద్ కుమార్ ముక్తా అని ఆయన, మహంతి అనుకుంటా అండి, డీజీపీ క్యాడర్ కర్ణాటక లెవెల్. ప్రమోద్ కుమార్ మహంతి అనే ఒక డీజీపీ లెవెల్ ర్యాంకర్ అట. సార్ తో పాటు ఒబులాపురం మైన్స్ లో కలిసి చేసినారట. అతను ఒక నెంబర్ 1 హానెస్ట్ ఆఫీసర్ అని సార్ సంబోధించగా మేము విన్నాము. సో ఖచ్చితంగా ఉమ్. ఈ విషయాన్ని వెలికి తీయాలంటే ఒక నిజాయితీ గల అధికారి అయి ఉండాలి. లేకపోతే అంటే ఒకవేళ ఈ ఘటన జరగకపోతే అది ఒక మన శ్రీ మంజునాథుని టెంపుల్ గురించి ధర్మస్థలం మీద ఒక నింద వేసినట్టు అవుతాం. ఒకవేళ ఈ ఘటన జరిగి ఉంటే దీనికి గల కారణాలైన వారు చాలా పెద్దవారు అయి ఉంటారండి. అంత తేలిగ్గా చిన్నవారైతే అయి ఉండరు. కానీ ఎంత గగ్గురు పొడిచే విషయాలంటే 12 ఏళ్ల పిల్లలు, పసి పిల్లలు, కాలేజీలో చదువుకునే పిల్లల్ని ఇక్కడ పూడ్చిపెట్టినాను, నేనే స్వయంగా పూడ్చిపెట్టినాను అని అతను చెప్తున్నటువంటి దృశ్యం. అయితే 2003లో అనన్య భట్ అనే ఒక ఆ అమ్మాయి అంటే స్కూల్ టూర్ ప్రకారం ఒక టూర్ కి వెళ్ళిందట. ఆ టూర్ నుంచి వెనక్కి రాలేదట. అయితే వారి తల్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ ఒక సిబిఐ ఆఫీస్ లో ఒక స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నారట. ఆవిడ అప్పట్లో కంప్లైంట్ ఇచ్చి ట్రస్టీ వాళ్ళని కూడా నిలదీసి అడిగినా సరే ఏ మాత్రం ఉపయోగం లేని పరిస్థితి అయితే ఉందట. ఈ ఘటన జరగగానే ఆవిడ ఇక ముందుకొచ్చి పోలిగ్రఫీ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నాను, నేను నార్కోట్ అనాలిసిస్ కి రెడీగా ఉన్నాను, ట్రస్ట్ వాళ్ళని కూడా రెడీగా ఉండమంటారా, రమ్మనండి, వాళ్ళని కూర్చోపెట్టండి, వాళ్ళతో మాట్లాడించండి అంటూ అనన్య భట్ గారి తల్లి మాట్లాడడం జరుగుతుంది. అదే రకంగా 2013 ఆ టైం అనమాట, అరౌండ్ 2012 అండి. 2012 ఆ టైంలో సౌజన్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈ సౌజన్య ఉమ్. వాళ్ళ మదర్ బెంగళూరులోనే ఉంటారండి. ఆ పాపకి సంబంధించి రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో. దానికి కారకులైన వారు ఎవరు అంటూ ఆ రోజు యోగేష్ అనే ఒక సిఐ ఉన్నారు. అతను అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి సంతోష్ అనే ఒక వ్యక్తిని పట్టుకొచ్చి లోపలేసేసినారు. ఆ తర్వాత ఉమ్. 11 సంవత్సరాల తర్వాత ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే కొంతమంది వకీళ్ల సహాయంతో అతనికి ఆ నేరానికి సంబంధం లేదని బయటకు వచ్చినాడు. చూడండి, 11 ఏళ్ల తర్వాత అది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, మన ఏదైతే ఆ, ఒక ముస్లిం పాప ఒక కేసు విషయంలో కూడా సత్యం బాబు అండి, సత్యం బాబు ఉమ్. అలాగే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో ఇటువంటి విషయాల్లో ఆ యోగేష్ అనే వ్యక్తి
ఏదైతే స్పామ్ ని 12 అంటే 72 గంటల లోపున అతన్ని ఆ టెస్ట్లకి పంపించాలి. విత్ ఇన్ 72 hours అంటారు, కానీ ఈ లోపే విత్ ఇన్ 2 hours, విత్ ఇన్ 3 hours, విత్ ఇన్ 5 hours, అంటే ఆ ఫారెన్సిక్ ల్యాబ్ దూరం ఉంటది కాబట్టి ఇంత తొందరగా దాన్ని అక్కడికి స్పామ్ ని పంపించాలి. కానీ ఇతను 12 రోజులు పంపించలేదు. దానికి చెప్పిన సమాధానం నేను మర్చిపోయాను అనేసి. అది ఎంతవరకు కరెక్ట్? దీని వల్ల ఇన్వెస్టిగేషన్ కి ఎంత లాస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఉమ్, చేసినారు, దీని ఘటన వెనకాల ఎవరున్నారని తెలుసుకోలేని పరిస్థితి. సో మోర్ ఓవర్ అక్కడ యోగీష్ అనే ఒక సిఐ చేసినటువంటి తప్పిదం వల్ల సంతోష్ అనే ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే యాస్టీజ్ ఆయేషా మర్డర్ కేసు లాగా ఒక సత్యం బాబుని తీసుకొచ్చినట్టు అప్పట్లో సంతోష్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. 11 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చారు. మరి దానికి గల కారణాలు ఏంటి అనేది వెలికితీల. అంటే 2012లో జరిగిన ఘటన అరౌండ్ 2022లో అతను బయటకు వచ్చినాడు. అతను బయటకు వచ్చినాడు కదా, మరి ఎవరు చేసి ఉంటారు అని ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ ఆ తల్లి పెట్టుకున్న లెటర్ ని పోలీస్ వారు కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ వేస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అంటూ 2023లో ఆ కేసుని కొట్టేసినారు. అంటే టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే మాకు రిసోర్సెస్ లేవు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని. సో అటువంటి విషయాల్లో ఇద్దరు ఆడపిల్లలండి, అనన్య భట్ కానీ సౌజన్య కానీ, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు బాగా అంటే కొద్ది గొప్ప చదువుకున్న వారు, బిడ్డల కోసం ఫైట్ చేస్తున్నవారు. మేము నిలబడతాం, మా బిడ్డలు కూడా అక్కడే చనిపోయారు, సో ట్రస్ట్ వాళ్ళని ఉమ్, ఎంక్వైరీ చేయించండి, దీని వెనకాల ఎంత పెద్దవారున్నా అరెస్ట్ చేయాల్సిందే, శిక్షార్హులేనని. 100% అండి. ఒక ప్రాచుర్యం కల ధర్మస్థలి అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రం దగ్గర పరిసర ప్రాంతాల్లో ఇంత అరాచకాలు అమానుషాలు చేయడానికి గల కారణాలైన వ్యక్తులు ఆ ట్రస్ట్ వారికి సంబంధించి, లేకపోతే ఆ గుడికి సంబంధించి బహుశా ఉండి ఉంటారు అని ఈ తల్లిదండ్రులటువంటి ఆరోపణ. అదే రకంగా పారిశుద్ధ కార్మికుడైనటువంటి ఇతను గతంలో ఇవన్నీ చేయలేక పారిపోయినాను, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చినానని ఇతనేం అంత తేలిగ్గా రాలేదండి. అతను మహిళా కమిషన్ కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ఎంతో మంది మహిళల్ని ఇక్కడ పూడ్చిపెట్టిన దాంట్లో నేనే ఉన్నాను, నా చేత్తో పూడ్చిపెట్టున్నారు, దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు అంటూ అతను చెప్పినటువంటి మాటలు అవన్నీ ఎవిడెంటరీ పార్ట్ గా రాసుకుంటున్నారు. అదే రకంగా 2018లో వచ్చినటువంటి విజిల్ బ్లోయర్ యాక్ట్ అండి. సో ఈ విజిల్ బ్లోయర్ ఉమ్, యాక్ట్ అంటే మనకి ఆల్మోస్ట్ సొసైటీలో జరుగుతున్నటువంటి ఒక తప్పుని ఎవరన్నా ఎత్తి చూపించినప్పుడు, లేకపోతే ఆ తప్పు ఇక్కడ జరుగుతుందని చెప్పినప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి అతని ప్రాణ రక్షణ చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2018 విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రకారం అది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. అదే రకంగా గతంలో సిఆర్పిసిలో 37 ఉండేది, సెక్షన్ 37 ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 33కి వచ్చిందండి. అరౌండ్ 30 అప్పట్లో అంటే సిఆర్పిసిలో 39 ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ లో 33కి వచ్చింది. దీంట్లో కూడా సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పుల్ని మనం ప్రశ్నించాలి. మనం ప్రశ్నించకుండా దాచితే అది కూడా తప్పేనండి. అంటే మన మన పక్కింట్లో ఒక మర్డర్ జరిగింది అనుకోకుండా మనం చూసినాము, మనము చూసి భయపడి చెప్పలేదు, మళ్ళీ మనకి ఏదైనా కేసు చుట్టుకుంటుందేమో చెప్పలేదు, సో అది కూడా తప్పేనండి. అంటే యాజ్ పర్ సిఆర్పిసి 39 ప్రకారం, బిఎన్ఎస్ 33 ప్రకారం అది కూడా ఒక తప్పే. సో అటువంటి తప్ప మనం చేయకుండా మనకి తెలిసినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, మనకి కొన్ని తెలిసినటువంటి ఎవిడెంటరీ పార్ట్ ఏదైనా ఉంటే అది అది ఇన్వెస్టిగేషన్ కి మనం సహకరిస్తూ చెప్పాలనేది ఒకటి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి చారిత్రక ప్రఖ్యాతి కాంచినటువంటి ధర్మస్థలం కనుచూపు మేరలో 100 డెడ్ బాడీలు, అది కూడా ఆడబిడ్డలు, పసిబిడ్డలు, కాలేజీకి వెళ్లే బిడ్డలు రేప్ తర్వాత జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. చాలా మంది క్షుద్ర పూజలు కూడా ఎక్కువ శివుణ్ణి వాడుతున్నారు. అంటే రుద్రం క్షుద్రం అని రెండు ఉంటదండి. సో రుద్రుడు అంటే శివుడు అవుతాడు, క్షుద్రుడు అంటే ఒక దశామోహ విద్యలు అవి ఇలాంటివి అండి. సో అంటే హిందూ ధర్మాన్ని ఎగతాళి చేయడం, అవమానించడం, లేకపోతే అపఖ్యాతి తీసుకువచ్చే విధంగా కుట్ర కోణంతో చేసి ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చండి. మనం ప్రాపర్ ఉమ్, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీకు ఇప్పటికీ మేము తిరుపతిలో చదువుకున్నప్పుడు చంద్రగిరి కోట దగ్గర ఇప్పటికీ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఉమ్, నల్ల కోళ్లని బలిస్తుంటారు నిధుల కోసం, నిక్షేపాల కోసం. ఆ ఒక కన్నె పిల్లని బలిస్తే నిధులు దొరుకుతాయని, ఇవన్నీ కూడా స్టిల్ ఈ సెంచరీ అంటే 20th century 25th centuryలో కూడా జరుగుతూనే ఉన్నాయండి. సో ఉమ్, మోర్ ఓవర్ అటువంటి పరిస్థితుల్లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి అండి. కన్నె పిల్లల్ని బలివ్వడానికి ఇంత దూరం తీసుకొస్తున్నారా? ట్రిప్ లో వచ్చిన పిల్లలను తంపించి, దీనికి పారిశుద్ధ కార్మికుడు ఒకటి వల్లే సాధ్యం కాదండి. అతను ఉమ్, 1998 నుంచి 2014 వరకు అని చెప్తున్నప్పుడు అతను ఒక్కడే పూడ్చలేదు. ఇక్కడ 7 అడుగులు గొయ్యేదో తవ్వాలి, లేకపోతే కాలడానికైనా కట్టెలు పెట్టాలి. అతనితో పాటు పని చేసిన వారి పేర్లు, వారి ఆచూకీలు కూడా అతను చెప్పాలి. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఉమ్, ఇతను అతను నిజాలు చెప్తున్నాడా, అబద్ధాలు చెప్తున్నాడా, ఆ టైంలో మీరు అతనితో వర్క్ చేస్తున్నారు కదా, అతని మీద ఏమి రూమర్స్ ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది అంటూ
టు బి అండ్ ఫ్రాంక్లీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలండి. ఆడబిడ్డల అంటే ఆడబిడ్డల శవాల మీద సమాధి చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు అవనివ్వండి, ట్రస్టీ బోర్డులు అవనివ్వండి, రాజకీయవేత్తలు అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు ఎవరు చేసినా ఏ మాత్రం ఉపేక్షించలేదు, ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. సో దీంట్లో సార్ చెప్పినట్టుగా ఆ మహంతి అనే ఆఫీసర్ చాలా హానెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. తర్వాత నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా ఏదైతే ఈ పారిశుద్ధ కార్మికుడు సిద్ధంగా ఉన్నాడు, సో ఒకవేళ అతను ఒప్పుకొని నేను నార్కో అనాలిసిస్ కి స్టడీగా ఉన్నాను, నేను నిజంగా పూడ్చిపెట్టినాను, ఆ టైంలో ఇలా వచ్చేవారు పిల్లలు అంటే, అది ఒక నేత్రా నది పరివాహ ప్రాంతంలో ఉండడం వల్ల కొంతవరకు ఏమన్నా బాడీస్ మనకి ఎముకలు దొరికే అవకాశం లేకపోవచ్చండి. కానీ ఎముకలకు కూడా వయసు ఎంత అనేది నిర్ధారించేటటువంటి టెస్టులు ఉంటాయండి. సో ఆ టెస్ట్లు ఏదైతే చేస్తారో పాలిగ్రామ్ టెస్ట్ కానీ, లేకపోతే ఈ నార్కో అనాలిటిక్స్ కానీ, వీటికి సంబంధించిన బోన్ కి సంబంధించిన వయసు కానీ, మైండ్ ప్లానింగ్ ఎగ్జామ్ అంటారండి, అంటే లైక్ బ్రెయిన్ ప్లానింగ్ ఎగ్జామ్ అంటారు. సో ఇవన్నీ కూడా అన్నమాట. వీటన్నిటి ద్వారా నిజాలు, నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రావాలి. ఆ చనిపోయిన బాలికలకి వాటికి కారణాలైన వారు శిక్షార్హులు అవ్వాలండి. ఇది కర్ణాటకలో నిజంగా కుదిపివేసినటువంటి కేసు అనే చెప్పాలి. ఒకవేళ పారిశుద్ధ కార్మికుడు నిజమే చెప్పి ఉంటే నిజంగా ఇది చిన్న పరిణామం కాదండి. ఇంత దారుణంగా అంత హార్ట్ ఆఫ్ ద సిటీలో లేకపోతే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో జరుగుతుందంటే అది నిజంగా పూర్తిగా ఖండించదగింది. దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి ఎంతో మంది భక్తులు వస్తారు. అక్కడ భోజన ప్రసాదం చాలా ఫేమస్ అండి. తర్వాత అక్కడ ఎక్కువ మంది నైట్ నిద్ర చేసి దేవుడు దర్శనం చేసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. అలా ఒంటరిగా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారిని టార్గెట్ చేసి చంపేస్తున్నారా? సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా వెలికి తీయాలండి. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా పెద్ద పెద్ద ఆశ్రమాలలో జరుగుతుంటాయి. కానీ గుడి పరిసర ప్రాంతాల్లో ట్రస్టుల్లో కూడా ఇలా జరుగుతున్నాయని ఒకవేళ ఇది నిజమైతే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయండి. నాకు తెలిసి చాలా మంది ఆశ్రమం వాళ్ళు యంగ్స్టర్స్ ని గ్రాఫ్ చేస్తారండి, వాళ్ళని డైవర్ట్ చేసేస్తారు, వాళ్ళని శివోహం అంటూ శివుడి డైవర్షన్ లో పడేస్తారు. వాళ్ళ చదువు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ వదిలేసి వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతారండి. అంటే పని కోసం, అంటే దేవుడి కోసం ప్రత్యేకించి మనం వెళ్లాల్సిన పని లేదు, మనం చేసే పనిలోనే దేవుడు ఉంటాడు. అంటే మానవ సేవయే మాధవ సేవ. అచ్చంగా ఆ మాధవుని సేవ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదండి. సో ఇటువంటి అప్పుడు కన్నె పిల్లల్ని, అంటే పాప నాకు తెలిసి చాలా మంది ఐఐటి వాళ్ళు కూడానండి, వాళ్ళ ఉద్యోగాలు అరౌండ్ 2-3 lakhs శాలరీ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ బంగారాలు, వాళ్ళ భార్య బిడ్డల్ని అందరినీ వదిలేసి అదేంటో వైట్ అండ్ వైట్ వేసుకొని శివోహం అని వెళ్ళిపోతున్నారు. అంత ఆధ్యాత్మికతలో ఎందుకు మునిగిపోతున్నారు? అలాంటి బాధ్యతలు తల్లిదండ్రులు అందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? శివుడు అలా ఒంటరిగా ఉండమని చెప్పలేదే. నీ పనులు నువ్వు చెయ్యి, నీ కర్మని నువ్వు అనుభవించు, తర్వాతే నా చెంతకు రా అన్నారే కానీ పని అనుకొని వచ్చి అక్కడ కూర్చోమనలేదు కదా. సో నాకు తెలియట్లా, చాలా మంది డైవర్ట్ అయిపోతున్నారు. సో దీని వల్ల ఏం మెసేజ్ వస్తుందో నాకు తెలియట్లేదు. కానీ ఇలా డైవర్ట్ చేసే వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యండి. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ యంగ్స్టర్స్ అయిన పిల్లలు ఇలా మారిపోతుంటే వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నేను మదనపల్లి జంట హత్యల కేసు నేను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నాకు చాలా మంది వచ్చి చెప్పేవారండి, నా కొడుకు ఐఐటిలో చదివేవాడమ్మా, అతనికి బెంగళూరులో ఒక 2 lakhs శాలరీ వచ్చింది, ఆ తర్వాత ఒక 2-3 months అదేదో ఆశ్రమానికి వెళ్తాను డివోషనల్ గా అన్నాడు, తర్వాత నేను ఇక ఉద్యోగం చేయనమ్మా, నీ కొడుకు లేడనుకో అన్నారు. తర్వాత ఒక 1 year తర్వాత నేను శివుడిలో ఐక్యం అయిపోతున్నాను, నెక్స్ట్ ఇయర్ నా డేట్ ఆఫ్ బర్త్ టైం కి మీరు నా ఫోటోకి దండేసి పూజ చేయండి అన్నాడు. సో ఇవంతా చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుందండి. నేనే స్వయంగా జావగల్ అనే ఏరియా అండి, బెంగళూరుకి పరిసర ప్రాంతాల్లో జావగల్ అనే ఏరియాకి భద్రాచలం నుంచి కొంతమంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చి కలిసినారు. ఏది మదనపల్లి కేసు చేస్తున్నప్పుడు వారు చెప్పారు, వారి కూతురు, వారి అల్లుడు, వాళ్ళ 2 మనమరాళ్ళు కూడా అక్కడికే వెళ్ళిపోయి డివోషనల్ గా అయిపోయినారండి. పసిపిల్లలు వారి చిన్న వయసులో ఆడుకోవాలని, బొమ్మలు కొనుక్కోవాలని, సినిమాకి వెళ్ళాలని, బజార్కి వెళ్ళాలని ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకి ఆ పిల్లలకు కూడా ఏమీ లేవండి. అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్ళి ఆశ్రమంలో గురువుని నిజంగా నిలదీసేసినాను. ఎవర్రా నువ్వు వీళ్ళ బాధ్యత వదిలేసి అలా కూర్చోమని చెప్పారు? వరకు కుటుంబం ఉంది, కుటుంబాన్ని వదిలేమంది, ఎవరు నువ్వు, హూ ఆర్ యు అని అడిగితే అతను చెప్తున్నాడు, మేమేం చేస్తాము, రైట్ టు కాన్స్టిట్యూషన్ హక్కులు ఉన్నాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు ఉంది, మీరెవరు చెప్పడానికని అన్న ఆశ్రమంలో ఒక గురువు లాంటి వ్యక్తి అండి, గురువు కాదు, గురువు లాంటి వ్యక్తి, ఒక గెటప్ వేసుకున్న వ్యక్తి, బంగారు ఆభరణాలు ధరించి పెద్ద పెద్ద ఇళ్లలో సోఫాలు, టీవీలు పెట్టుకొని, కానీ వారి కింద ఉండే ఆశ్రమంలో భక్తులు మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకొని బంగారు ఆభరణాలు తీసేసుకొని కనీసం ఒక వివాహితురాలు మెళ్ళలో తాళిబొట్టు కూడా వేసుకోలేదండి.
తాళిబొట్టు కూడా వేసుకోలేదు. పసిబిడ్డలు పాపం అక్కడేంటో అక్కడేంటో పుస్తకాలు సర్దుకుంటూ ఉన్నారు, లేకపోతే కింద కూర్చుని ఉన్నారు. ఏంటో అలా కూర్చుంటే నాకెంతో వాళ్ళని చూస్తే చాలా జాలనిపించి ఆ గురువుతో చాలా పోట్లాడి, ఇంకా నా వల్ల కాక అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ని, ఆ జావగల్లో ఉండే పోలీస్ ఆఫీసర్ని తీసుకెళ్ళా. ఇది చాలా తప్పు సార్, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ ఆడపిల్లని ఇలా మార్చేసినారు, వాళ్ళ అల్లుడు కూడా మారిపోయినాడు, ఆ కుటుంబాన్ని ఆ ఉచ్చులోంచి బయటకు తీసుకురండి అంటే అది ఉచ్చు కాదట. అది ఉచ్చు కాదట. మేము పరమ ధ్యానంలో ఉన్నాం, మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేయకండి అని. మరి మీ ఆస్తులు ఇచ్చేసేయండి, మీరు అక్కడే ఉండండి, మీకు భోజనం పెడతారేమో మీ గురువు గారు అంటే, లేదు లేదు, మాకు రావాల్సిన ఆస్తులన్నీ తీసుకొని మేము గురువు గారికి రాసేస్తాము, మేము గురువు గారికి డివోషనల్ గా ఆశ్రమానికి ఇచ్చేస్తున్నాము అని అన్నారు. అంటే అప్పుడు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నట్టేగా. నిజంగా ధ్యానంలో ఉన్నవారు ధ్యానం చేసుకోవాలి, లేకపోతే ఆశ్రమంలో ఒక భక్తుల్లాగా ఉండాలి. ఈ భూములు ఎందుకు, ఈ ఇళ్ళు ఎందుకు, ఇవన్నీ అమ్మిచ్చి అంటే ఆశ్రమానికి రాసేస్తారంట, అక్కడే ఉంటారట, ఏంటో చెప్తున్నారు. సో ఇటువంటి అంటే లైవ్ లైవ్ ఎవిడెన్స్ తో చూసిన వాళ్ళమండి. ఎప్పుడు ఏం జరిగిపోతుందో, ఎవరు ఏ మాయలో పడేస్తున్నారో, శివుడు పేరు చెప్పి ఇక్కడ ఈ చనిపోయిన పిల్లల్ని ఎలా తీసుకొచ్చి ఎలా చేసేసినారో, ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఆ రోజు నాకు జావగల్ పోలీసులు అధికారులు చెప్పారు, మీరు ఇక్కడ నుంచి తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోండి, ఒకవేళ మీరు చెప్తున్నట్టు అతను మోసగాడైతే దాన్ని ఎక్కడ మీరు బయట పెట్టేస్తారని, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని అక్కడ ఆ సంబంధించిన సిఐ గారు, పోలీసు వారు మమ్మల్ని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత నేను ఇంకా అది చూడలేదండి. కానీ చూడండి, అలాగే ఎన్నో కుటుంబాలు అక్కడ బందీలుగా అయి ఉన్నాయంటే, మేము బందీలుగా లేము, మేము ఆధ్యాత్మికత ఉన్నాం. ఆధ్యాత్మికత ఉండండి, మీకు ఆస్తులు ఎందుకు, ఆస్తులు మాత్రం కావాలి. అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తారు మీరు? ఏంటో పళ్ళు, ఆకులు, అలములు తినడం, లేకపోతే ఏంటోనండి అసలు అర్థం కాని పరిస్థితి. సో ఇలాగే డైవర్ట్ చేసేసి ఆడపిల్లల్ని మీరు అగ్నికి ఆహుతి అయిపోండి, మీరు మీరు బట్టలు లేకుండా అగ్నిలో దూకేయండి, మీరు శివైక్యం అయిపోతారు, ఇలా చెప్తేనండి మదనపల్లిలో ఇద్దరు ఆడపిల్లలు, వారి తల్లి, వారి కుటుంబం మొత్తం ఒక ఆధ్యాత్మిక మాయలో పడిపోయి బట్టలు లేకుండా వారు డంబల్ని డమ్మరుకొల్లాగా వాయించేసి నెత్తికి కొట్టేసుకొని బ్లడ్ బ్లీడింగ్ అయిపోయి చనిపోయిన పరిస్థితి కళ్ళ ముందు చూస్తే, వాళ్ళ ఇంట్లో ఏ క్షుద్ర పూజలు, ముగ్గులు, నిమ్మకాయలు లేవండి. చక్కగా పుస్తకాలు, ఏదో డివోషనల్ గా ఏంటంటే ఉన్నాయి అసలు. సో ఒక మనిషిని ఎలా డైవర్ట్ చేస్తున్నారు అనేది అసలు అర్థం కాని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా ఇలాంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాంటి ఉచ్చులో పడిపోయిన ఆడబిడ్డల్ని మనం సెక్యూర్ చేయాలి. అదే రకంగా ఈ చావులకి కారణమైన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా శిక్షించాలని నా అభ్యర్థన అండి, ఒక వకీల్గా. చూద్దాం మేడం, మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందాం. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే.